తీవ్రవాది ఆడ కూర్చుని కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటూ భారత్ని ఇచ్చేస్తాను అన్నాడంటే హఫీజ్ సయీద్ని పాకిస్తానే దాస్తుంది అన్నటువంటి విషయం కూడా అర్థమైపోయింది. అండి జైల్లో ఉంచామని ఇంతకాలం అబద్ధం చెప్పారు. మొత్తం అబద్ధాల కోటలు, పాకిస్తాన్ అబద్ధాల కోటలు బద్దలైనవి. అదే సందర్భంలో భారత్ శక్తి ఏంటో ప్రపంచం చూసింది. ఎందుకు? చైనా వాడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉంది, అమెరికా వాడి దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ ఇదివరకటి రోజుల్లో కాదు, ఇది 71 కాదు, ఇది 2025 అంటా ఉంటుంది ఎప్పటికప్పుడు పాకిస్తాన్. ఎస్ 71 కాదు 2025 అని మనం నిరూపించాం, వాడు నిరూపించుకోలేకపోయాడు. మన దేశ అదేదో అత్తారింటికి వెళ్ళి వచ్చిన అల్లుళ్ళలాగా విమానాలు సరదాగా వెళ్తానే పేల్చొస్తున్నారు. ఆ మధ్యన సర్జికల్ స్ట్రైక్ ఉన్నప్పుడు సరదాగా నడుచుకుంటూ వెళ్ళారు, పేల్చారు, సరదాగా వచ్చేసారు, ఒక్కళ్ళ క్యాజువాలిటీ లేదు. అలాగే రెండో సర్జికల్ స్ట్రైక్ యుద్ధ విమానాలు వేసుకుని వెళ్ళారు, సరదాగా పేల్చి వచ్చేసారు. అక్కడ వాడు ఏం చేయలేకపోయాడు. తర్వాత రోజున వచ్చి ఏదో పార్కులో 2 బాంబులు వేసేసి నేను గెలిచానని చెప్పుకున్నటువంటి మూర్ఖుడు వాడు, అసమర్థుడు వాడు. అదే సందర్భంలో ఈ దఫా ఏం చేశాడు? అక్కడ మనం సరదా వెళ్ళాము, సరిహద్దు దాటలేదని చెప్పాం. మనం దాటకుండా కుదురుతుందా? హ్యామర్ బాంబులు వేయాలంటే పైనుంచి కొడతారన్నమాట. అంటే చెయ్యాల్సిందంతా చేసాం. వాడే చెప్తున్నాడు షాబాజ్ షరీఫ్ 80 యుద్ధ విమానాలు వచ్చినాయి తరిమి కొట్టామని. బాంబులేసి ప్రాణాలు తీసి ఆడి తరిమి కొట్టేదేంటి సన్నాసి మాట్లాడడానికి?